ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్యశ్రీ శరణాల విందాలకు మన ఏఎస్పి యూనిట్ తరఫున హృదయపూర్వక, ప్రేమపూర్వక, వినయపూర్వక నమస్సుమాంజల్లు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన సుదీర్ఘ రసారసులైన మన ప్రియతములు, ఆప్తులు, ఆత్మీయులు, మనందరికీ కూడా మార్గదర్శి అయిన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారికి నేటి కార్యక్రమ శుభారంభంలో వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనలు. శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ ధారావాహిక కార్యక్రమంలో నేడు ఇప్పటి వరకు మనం భజన్ ట్యూటర్ నిర్వహించుకున్నాం. దాన్ని నిర్వహించినటువంటి డికే అప్పలాచార్యులు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అత్యంత భక్తి శ్రద్ధలతో మనకు దాన్ని అభ్యాసం చేసుకున్నటువంటి మన అభ్యాసకులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమ అనుక్రమణికలో మొట్టమొదటగా మన ఎమ్మెల్యన్ సార్ మొట్టమొదటి సత్సంగాన్ని నిర్వహిస్తారు. తర్వాత రామకథా రసవాహిని చదవటానికి ఇద్దరు పాఠకులు ఇవాళ సిద్ధంగా ఉన్నారు. అందుట్లో నెంబర్ 1 శ్రీమతి డాక్టర్ జిఎల్ సరస్వతి మేడం గారు, సాయిరామ్ కొవ్వూరు, వారు ప్రారంభిస్తారు. ఆ తర్వాయి భాగాన్ని శ్రీ కె రామ్మోహన్ రావు గారు, సాయిరామ్ రాజమండ్రి వారు మనకు కంటిన్యూ చేస్తారు. ఇదండి వ్యవహారం. దయచేసి ఇప్పుడు మనం ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం మనం ఎమ్మెల్యే సార్ ప్రారంభిస్తారు. సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. స్వామివారికి ప్రణామం చేసుకుంటూ, ఇప్పటికే కాలాతీతమైంది. ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ టైం. మనం జనక మహారాజ్ దగ్గర ఆగాము. పండిత అంటే సమదర్శన, అంతర్దర్శన. అది మన టాపిక్ ఇన్నర్ ప్యూరిటీ అండ్ అవుటర్ ప్యూరిటీ గురించి మనం మాట్లాడుకున్నాము. జనక మహారాజు తెలుసు, అతను అంతర్దర్శనం చేశారు. అటువంటి అంతర్దర్శనం లేకపోతే, అంతర్దర్శనం చేయలేని వాడు ఎంత బాహ్య పాండిత్యం కలిగి ఉన్నా కానీ అలానే ఉంటుంది అన్నాడు జనకుడు. చక్కగా ప్రవేశపెట్టాడు. ఆయన పాండిత్యాన్ని గురించి ఆయన దగ్గర చాలా విషయాలు తెలుసుకున్నాడు. ఆ ఇన్సిడెంట్ చెప్పుకుంటూ స్వామి ఈజ్ కంక్లూడింగ్, కంపేరింగ్ విత్ ప్రెజెంట్ డే సొసైటీ. సో లోకంలో కూడా ఎంత గొప్పవారైనప్పటికీ బాహ్య దృష్టిని డెవలప్ చేసుకుంటే, అంతర్దృష్టి లేకపోతే అది అలానే ఉంటుంది అని స్వామి ఈజ్ కంపేరింగ్ ప్రెజెంట్ డే సొసైటీ టు కృష్ణ పరమాత్మ ద్వారా అందరికి చెప్తున్నారు. దేహ సౌందర్యం ఉంటుంది, దేహ పట్టుతో ఉంటుంది, దేహంలో అన్ని శక్తి సామర్థ్యాలు ఉండవచ్చు. యూ కెన్ ఇమాజిన్ ఆల్సో. బట్ భగవంతుడు చూసేది మన యొక్క మనస్సు ఎంత పరిశుద్ధంగా ఉంది, మన హృదయం ఎంత పవిత్రంగా ఉంది, దాన్ని మాత్రమే చూస్తాడు. అంటే బయట కార్యక్రమాలు చేయటం డబ్బులు అవసరమే, డబ్బులే అవసరం కాదు ఆయనకి. ఆయనకి డబ్బులు అవసరం కూడా లేదు. ఈజ్ బిగ్గెస్ట్ రిచ్ మ్యాన్ స్వామి. మన అంతర్దృష్టి అది ఎవరు చెప్పినా, ఇప్పుడు ఎన్ని సత్సంగాలు ఎఫెక్ట్ కావచ్చు, ఏ మహనీయుడు చెప్పినా కానీ లోపల అంతర్దృష్టి మనం డెవలప్ చేసుకోవాలి. ఎవరైనా నిన్ను దూషించారనుకో, దూషించడం వల్ల నీకు ఒరిగేది తరిగేది ఏం లేదు. స్వామినే ఎంతో మంది అన్నారు. సో లెట్ హిమ్ డూ. అందలుచుకొని అనని, మనం ఉద్రేకం అయిపోయి మధ్యలో బీ కామ్ డిగ్రీ లాగా. నాకు ఇక్కడ అనగానే రాత్రి ఎందుకో పడుకునే ముందు థాట్ వచ్చింది అనమాట. ఏం చెప్తుంటే అంటే గాంధారి కృష్ణ పరమాత్మ గుర్తుకొచ్చారు అనమాట. యుద్ధం అయిన తర్వాత కృష్ణ పరమాత్మ ఒకసారి పలకరింపడానికి వస్తే అమ్మ కోపంగా ఉంటుంది, ఏమనదు. ఆల్మోస్ట్ ఎంతసేపు ఎన్ని రకాల మాటలు అందో మనకు తెలియదు. కృష్ణ వాజ్ టోటలీ సైలెంట్. ఎందుకంటే తన కడుపులో ఉందంతా బయటకు వచ్చేదాకా వెయిట్ చేశాడు. ఎవరి మీద మన అన్నా కానీ మనం అన్నా కానీ మొత్తం బయటపడినాయి అంటున్నారు స్వామి. ఒకటనగానే మనం రెండంటే
అది వేరే రకంగా ఉంటుంది. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ రాత్రి నాకు వచ్చిందనమాట. ఏమనలేదు, మరి ఎంతసేపు మాట్లాడిందో మనకు తెలియదు, ఎన్ని రకాలుగా దూషణలు చేసిందో తెలియదు కృష్ణుడిని ఆవిడ గాంధారి. సొంత బంధువు అయిన, ఎందుకంటే పుత్ర శోకంలో ఉంది, బాధ అనిపిస్తుంది. ఇక్కడ కూడా స్వామి యొక్క ఫిజికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సపోజ్ ఎనీబడి హ్యావింగ్ సమ్ వాంటింగ్స్, మనం వెంటనే టాబ్లెట్ వేసేసుకుంటాం, సిమ్టమ్స్ ఉంటేనే వేసుకుంటాం. ఇంకా అలా అన్నద్దు, అలా స్వామి అలా చెప్పట్లేదు. స్వామి ఏంటి ఇది చెప్పటం ఏంటంటే, స్వామి చెప్పింది, నేను చెప్పట్లేదు, ఇంకా నేను కష్టాలు చేసి చెప్తున్నాను. సాక్షాత్ పరమాత్మ ప్రశాంతి నిలయంలో చెప్పిన మాటలేవి, గీతా సారాంశంలో. సో లెట్ ఇట్ కమ్ అవుట్, వాట్ ఈజ్ ఇన్సైడ్, డోంట్ థింక్ ఫిజికల్లీ. సో మాటల రూపంలో కావచ్చు. ఇప్పుడు అతను పార్థసారథి గారు మాట్లాడారంటే తప్పులేదు, అతని లోపల ఉన్న ఆవేదన. ఎందుకంటే ఈ జుడ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. అతని ఆవేదన కడుపులో ఉంది, ఆవేదన బయట చెప్పాలి, యూ షుడ్ ఎక్స్ప్రెస్. అతను మొదలు పెట్టకండి పార్థసారథి ఆపుకుంటే నేను ఎలా ఉంటుంది, నేను అనకూడదు ఆ మాట. దిస్ ఈజ్ ద ఫిజికల్ ఎగ్జాంపుల్. సెన్సేషన్ రాగానే టాబ్లెట్ వేసుకోకు, లెట్ ఇట్ కమ్ అవుట్, వాట్ ఈజ్ ఇన్సైడ్, వాట్ ఈజ్ అన్నెసరీ ఇన్సైడ్. అలా అయితే వీక్ అయిన తర్వాత దెన్ యూ టేక్ మెడిసిన్ టాబ్లెట్. దిస్ ఈజ్ ద ఫిజికల్ ఎగ్జాంపుల్. సో ఆల్సో మనం ఎవరన్నా మనం అనవద్దు, ఇది తెలుసుకున్న తర్వాత మనం కూడా ఎందుకు అనాలి? ఎవరైనా మన అంటే లెట్ హిమ్, మొత్తం లోపల ఏముందో అన్ని ఇంకోసారి అన్నాడు, అప్పటిదాకా శాంతం వహించమంటున్నారు. అలా ఉండగలిగితే క్షమాగుణం అంటున్నారు, అది సద్గుణం అని చెప్పారు కూడా. సహనం, ఓర్పు గురించి మనం మాట్లాడుకున్నాం. శాంతమే సౌఖ్యం, మన కీర్తనలు కూడా ఉన్నాయి. ఆ సౌఖ్యమే మనకు సంతోషం, సంతోషమే మనకు స్వర్గం. ఇటువంటి పవిత్రమైన విషయాల ముందు మనకు ఏది నిజమైన సంతోషం ఇస్తుంది, సౌఖ్యం ఇస్తుంది, శాంతిని ఇస్తుందో మనం అన్ని తెలుసుకుంటూ శాస్త్రాల ద్వారా అన్నెసరీ టెంప్టేషన్స్, అన్నెసరీ ఉద్రేకం. ఎప్పుడైతే కలికాలంలో అంటే ఎవరిని కూడా మనం ప్రజెంట్ డే యూత్ ఎవరిని మనం టచ్ చేయలేం. బుక్స్ తాచుపాలాగా లేస్తారు మనం. ఆ ఓర్పు, సహనం అనేది ప్రధానమైన గుణం. క్షమ సత్యము, క్షమ గురించి చెప్పిన స్వామి చాలా చెప్తారు. క్షమ రిఫ్లెక్ట్స్ ఇన్ మెనీ వేస్, గొప్ప గుణం అంటున్నారు. ఎలా వస్తుందంటే లోపల పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నప్పుడే క్షమాగుణం వస్తుంది, లేకపోతే క్షమాగుణం రాదు, సాధన ద్వారా మాత్రమే వస్తుంది. ఏమిటి లోపల పరిశుద్ధి, ఇన్నర్ ప్యూరిటీ అంటున్నారు అంటే సింపుల్ గా చెప్పారు స్వామి, నాలో ఉన్న దుర్గుణాలు నేను దూరం చేసుకోవటమే లోపల పరిశుద్ధి. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. ఇన్నర్ ప్యూరిటీ లోపల పరిశుద్ధంగా ఉండాలంటే నాలో ఉన్న చెడు గుణాలు నేను బయటికి దూరం చేసుకోవడం, బయటకు వదిలేయటమే ఇన్నర్ ప్యూరిటీ. దిస్ ఈజ్ ద సింపుల్ డెఫినేషన్ గీతాచార్యుడు చెప్తున్నాడు. అంతేగాని సోపులు, స్నోలు నేను చెప్తుంటాను, పౌడర్లు, లేకపోతే ఇవి స్ప్రేలు, ఎన్ని రకాల స్ప్రేలు వచ్చినాయి ఈరోజు మార్కెట్లో. ఎన్ని రకాలుగా బాహ్యంగా కొట్టుకున్నా కానీ కొట్టుకుంటే ఇన్నర్ ప్యూరిటీ రాదు అంటున్నారు. అని చెప్పి స్నానం బయట అవుటర్ ప్యూరిటీ నీడెడ్ చేసుకోవచ్చు, బట్ ఇన్నర్ ప్యూరిటీ మస్ట్ అంటున్నారు, అత్యవసరం అన్నారు. బయట పరిస్థితి చేసుకోవద్దట్లేదు స్వామి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలి. ఎందుకు అంతఃశుద్ధి అంటే మనకు తెలిసిందే, అంతర్బహిష్ట తత్సర్వ వ్యాప్త నారాయణుడు అన్ని చోట్ల ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉంటాడు. భగవంతుడు ఉన్న దేవుడి గుడి గర్భగుడి ఎలా ఉంచాలో చూడండి, అలానే ఉంచాలి. ఇప్పుడు కొన్ని చోట్ల చిన్న రూమ్ కట్టి అన్ని సామాన్లు అక్కడే పెడుతుంటారు, అలా ఉంచకూడదు. ఆ పవిత్రమైన మందిరం గర్భగుడి అంటే గర్భగుడి అలానే ఉండాలి, ఉత్కృష్టమైన స్థానంగా ఉండాలి ఆ ప్రదేశం.
మానవుడు ఎటువంటి గుణాలు కలిగి ఉండాలి, ఎటువంటి స్వభావాలు కలిగి ఉండాలి, ఏ విధమైన ఆదర్శవంతంగా ఉండాలి, ఆదర్శవంత జీవితాన్ని ఎలా గడపాలని మొత్తం కూడా భగవద్గీత స్టార్టింగ్ దగ్గర అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. చివరికి వచ్చాడు ఆల్మోస్ట్ కృష్ణ పరమాత్మ. ఇవన్నీ కూడా బోధించాడు. నువ్వు మనశ్శాంతితో ఉండాలి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, భగవంతుని పట్ల తీవ్రమైన ఆవేదన కలిగి ఉండాలి. ఈ తితీక్ష అంటే ఎట్టి క్లేశ సమయం అనేది అచంచల స్థితి అన్నమాట, మనస్థితి. ఎన్నో ఉంటాయి, ఒడిదుడుకులు ఎన్నో వస్తుంటాయి. మా మేడం చెప్తుంది అనమాట ఎవరికన్నా. మా గ్రూప్ లో ఉన్న 60 అందరికి కూడా ఎవ్వరు ఏదో రకంగా ఉంటే నేను బాధలు అంటలేదు, అంటలేదు. సత్యం ఉంటే మనిషి. ఆమె ఎవరో మొన్న బ్యూటిఫుల్ ఒక మెసేజ్ వచ్చింది. ఆమె అంతమందికి మీరు భూత భవిష్యత్తు వర్తమానాలు చెప్పినప్పుడు మీ ఫ్యూచర్ మీకు తెలియదా? మీకు బాత్రూమ్ లో ఐ నో ద ఫ్యూచర్, ఐ థింక్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీ డివోటీ, ఐ నెవర్ థింక్ అబౌట్ మై ఫ్యూచర్ అన్నారు స్వామి. నా భవిష్యత్తు గురించి నేను ఆలోచించాను, నేను భక్తుల భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తాను అన్నారు స్వామి. అద్భుతమైన ఆన్సర్. మన గురువుల యందు, పండితుల యందు, శాస్త్ర జ్ఞానాన్ని బోధించే వాళ్ళ యందు కూడా మనం అది భగవత్ వాక్యంగా మనం నమ్మి ఆచరణలో పెట్టమని చెప్తున్నా. సంతృప్తి కూడా చాలా ముఖ్యంగా చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ సమాధానము అంటే సంతృప్తి. ఆ క్యారెక్టర్స్ నేరేట్ చేశారు కదా మనం అనుకున్న దాంట్లో లక్షణాల్లో దిస్ ఈజ్ అనమాట. దమము అంటే శమము అంటే మనశ్శాంతి, దమము అంటే ఇంద్రియ నిగ్రహం, ఉపరతి అంటే తీవ్రమైన ఆవేదన. ఆవేదన అంటే బాధ కాదు, భగవంతుడి గురించి నా యొక్క చింతన. సమాధానము అంటే ఆన్సర్, నా క్వశ్చన్ టు ద ఆన్సర్ కాదు. సమాధానం అంటే సంతృప్తి. ఎవరైతే ఈ యొక్క సద్గుణాలను కలిగి ఉంటాడో, కృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్తున్నాడు, యు మస్ట్ హ్యావ్ ఆల్ దీస్ క్వాలిటీస్. అప్పుడు నీలో ఉన్న చంచల భావం వెళ్ళిపోతుంది, నీలో శ్రద్ధ డెవలప్ అవుతుంది. నువ్వు ఎందుకు వచ్చావో నీకు తెలుస్తుంది, ఏ కార్యం గురించి ఇక్కడికి వచ్చావో నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు కార్యం నుంచి విముఖుడు కావు, నువ్వు కార్యం చేయటానికి ముందుకు వస్తావు, విముఖుడుగా ఉన్నావు. సో డూ యువర్ డ్యూటీ, నీ కర్తవ్యాన్ని మర్చిపోయి ఇవన్నీ కాదా, నీ దగ్గర అన్నీ ఉన్నాయి, బట్ ఇవన్నీ కూడా నువ్వు మర్చిపోయావు, దేహభావంతో ఉన్నావు. ఎప్పుడైతే మన మనస్సు కనుక స్థిమితంగా స్థిరంగా ఉంటుందో మనకి విల్ హ్యావ్ దిస్ ఇన్నర్ ప్యూరిటీ. ఎప్పుడైతే మనకు లోపల పరిశుద్ధంగా ఉంటుందో ఓర్పు అనే లక్షణం సహజంగా ఆటోమేటిక్గా వస్తుంది. సహనం, ఓర్పు అన్నమాట. ఆయనకి పాదసాధికం ఎవరి మీద, ఆయన నిజంగా నాకు ధర్మరాజు లాంటి వాడు. ధర్మరాజు కన్నా కోపం వస్తుంది, పాదసాయి ఐ నెవర్ సీన్ కోపం, యాంగ్రీ. అంతటి ఐ హావ్ సీన్ హిమ్ మెనీ టైమ్స్ ఫిజికల్లీ. ఎంతటి ఒబీడియంట్, ఎంత గ్రేటెస్ట్ సర్వీస్ చేస్తాడో, తన సమితి కాకపోవచ్చు. ఇటువంటి స్వామి చెప్పిన సాధన ద్వారా అర్జున్లో ఉన్న ఆ దైన్య భావాన్ని తీసేసి స్థిరత్వాన్ని నింపడానికి కృష్ణ గీతాచార్యుడు ప్రయత్నం చేశాడు. ఈ ఆల్సో సక్సీడెడ్. ఇక్కడికి ఆపుదామండి. ఇంకా వీఆర్ హ్యావింగ్ 2 సత్సంగాస్ ఇంపార్టెంట్. మరలా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఐ కెన్ ట్రై టు కంప్లీట్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య శ్రీ 4 శతకోటి ప్రణామం సమర్పించుకుంటూ, అలాగే రామకథ రసవాహిని చదవడానికి ఎన్నో అవకాశాలు కలిగిస్తున్నటువంటి నిరంతర కృషివలురు, ఆత్మీయ సోదరులు, పూజ్యులు
శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మమ్మకు హృదయపూర్వక నమస్సులు, ఆశీస్సులు అందజేస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పూజ్యులు శ్రీమాన్ కోటేశ్వరరావు గారికి, శ్రీ ఎం పార్థసారథికి, శ్రీ పద్మాబాయికు కూడా హృదయపూర్వక నమస్సులు, ఆశీస్సులు తెలియజేసుకుంటూ నా సాధకులందరికీ, స్వామి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక హృదయపూర్వక సాయిరాం. మనము స్వామి స్వయంగా రచించిన రామకథ రసవాహిని అనే ఈ ఫస్ట్ పార్ట్ లో 4వ చాప్టర్ బాలరాముడు అనే చాప్టర్ లో ఈరోజు 47వ పేజీలోకి మనం ప్రవేశించబోతున్నాం. ఈ 47వ పేజీలో స్వామి మనకి ఏం తెలియజేశారో ఒకసారి చూద్దాం. నిన్న మన సోదరిమణి చదివిన దాంట్లో పిల్లలు పెరుగుతున్నారు, అల్లారుముద్దుగా పెరిగారు, చక్కగా ఆటపాటలతోటి తల్లిదండ్రులు మురిపిస్తున్నారు, ఎంతో ఆనందదాయకమైన జీవితం గడుపుతున్నారు దశరథ మహారాజు, భార్యలు, పిల్లలు కూడా. అటువంటి సమయంలో ఈ పిల్లల్లో మార్పు రావడం మొదలుపెట్టింది. అంటే ఈ మార్పు సహజంగా వస్తుంది. తల్లులు బాధపడిపోతున్నారు, ఎందుకు ఇలా మారిపోతున్నారు పిల్లలని తల్లులు బాధపడుతున్నారు. తండ్రికి చెప్పలేదు, అంటే ప్రతిదీ తండ్రికి చెప్పేయకూడదు అనమాట. లాగానే దశరథ మహారాజు గారికి చెప్పలేదు. కానీ వీరు ఈ విధంగా ప్రవర్తించడం చూసి వాళ్ళలో చాలా మదన పడిపోయి దశరథ మహారాజుకి ఈ విషయాన్ని తెలియజేశారు. వీళ్ళు ఏమిటి ఇలా ఉంటున్నారు, ఆహార విహారాల్లో కూడా చాలా తేడాగా ఉంటున్నది, అందరూ మౌనంగా ఉంటున్నారు, రాముడితో పాటు వీళ్ళు కూడా మౌనంగా ఉంటున్నారు, దీనికి కారణం ఏమిటి అని మాత్రం అనుకునేవారు. ఈ విధంగా దశరథ మహారాజుకి తెలియజేసిన అనంతరము తర్వాత నుంచి నేను చదువుతున్నాను సాయిరాం. ఈ విధముగా పెరిగిపోతున్న వీరి మార్పులు మరుగు పెట్టడం మంచిది కాదని అమ్మలు తలంచి దశరథంతో తెలిపిరి. అంటే మరుగున పెట్టడం, దాచేయడం. దశరథుడు పిల్లలను తన గదికి రమ్మని కబురంపాను. దీనికి పూర్వము కబురంపగనే పరిగి వచ్చుచున్న బాలులు ఈనాడు ఎంతకాలమైనను రాకుండాటు చూచి ఆశ్చర్యముతో, ఆలోచనతో తానే పిల్లల చెంతకు వచ్చుటకు సిద్ధమవుతుండా ఇంతలో సేవకుడు వచ్చి చిన్న ప్రభువు దయచేస్తున్నారని తెలిపాను. ఎంత పిలిచినా రాకపోయేసరికి ఆయన బయలుదేరుతుంటే వస్తున్నారని తెలియజేశారు అనమాట. దశరథుడు పట్టలేని ఆనందంతో పిల్లలను నలుగురిని పొట్టకు కరిపించుకొని కౌగులించుకొని వారిని ఇరుపక్కలా కూర్చుని పెట్టుకొని ఎన్నో వింతలు విశేషములు అడగ మొదలు పెట్టాను. మనం కూడా అంతే కదండి పిల్లలు. పూర్వము 1-10 చెప్పుతున్న పిల్లలు 10 అడిగినను ఒకటైనా చెప్పుట ప్రయత్నించటం అని, అంటే ఏదైనా ఒకటి అడిగితే 10 చెప్పేవారు, చక్కగా హుషారుగా ఉండేవారు. మరి ఎందుకు అది చూసి రాముని తొడపై కూర్చుండబెట్టుకుని, నాయనా నీకేమి కావాలను, ఎందుకు ఈ విధముగా పలుకక మౌనం వహించితివి, నీకంటేను నాకు వేరు లోకం ఏమున్నది, వరప్రసాదాలు కదండి, మమకారం భావం. నీ ఇష్టమేదియో తెలుపము, తప్పక గావించను. నీవు పూర్వం వలె తమ్ములతో కలిసి మెలిసి సరదాగా సంచరించకుండాట తమ్ములకు కూడాను బాధగా ఉండును కదా, కారణం తెలుపు అని గడ్డము పట్టి ఎంత బ్రతిమాలినో నాకే వాంఛ లేదనియు నేను ఆనందముగానే ఉన్నాననియు మాత్రం తెలిపేవాడు, కానీ మరే జవాబును చెప్పేవాడు కాదు. ఈ వింత చర్యలు చూసి దశరథుడు తలంచిన చింత తలను చేరును. అంటే ఒక విధమైన భయం, బాధ ఆయన ఆలోచనలోకి వచ్చిందనమాట. విచారమున కంటిదారాలు కార్చను, కానీ పిల్లలలో మార్పు ఏమాత్రమూ కనిపించలేదు. ఏవో కొన్ని మంచి మాట్లాడి రాజకుమారులు ఉండవలసిన విధానం బోధించి పిల్లలను వారి వసతులకు పంపెను. ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పాను. సుమంతుని పిలిపించి, మంత్రి గారిని పిలిపించి పిల్లలోని మార్పును వివరముగా తెలిపి, యాత్రలో పిల్లలు ఇష్టమునకు విరుద్ధం ఏమైనా జరిగినా లేక ఇంకనూ యాత్ర చేయట్లో వారికి ఉత్సాహము భంగము కలిగించి తిరిగి వచ్చిరా, యాత్రకు పంపించారు మంత్రుల వారితోటి, అక్కడ ఏదైనా తేడా జరిగిందా అని అడుగుతున్నారు అనమాట. ఏమి జరిగినదో వివరం తెలుపమని దశరథుడు అడుగు ప్రశ్నలకు సుమంతుడు ఆశ్చర్యమును భయమును చెందుచు, ప్రభు
యాత్రలో పిల్లలకు ఎక్కట్లు గాని వారి ఆశయములకు విరుద్ధములు కానీ జరగలేదు. పిల్లల ఇష్టములను అనుసరించి దాన ధర్మములు కానీ యాత్రికులకు తగిన వసతులు కానీ వారు కోరినట్ల మరుక్షణం నుండి కావించుతుండేది వాడను. అట్టి క్రీడలో ఎట్టి అసంతృప్తియు వారులకు కలిగినట్ల వారు తెలుపలేదు, నేను కూడాను తలంచలేదు అని తదుపరి విధముల విచారముతో తెలుపుకొని సుమంతుని చూచి దశరథుడు, సుమంత, నీవు మహాగుణశాలివి, నీవెప్పుడునూ రాజకార్యములందు అశ్రద్ధ గాని పొరపాటు గాని పడవననేది నాకు బాగుగా తెలియను. కానీ ఎందుకంటే యాత్ర నుండి వచ్చిన తర్వాత పిల్లలు చెప్పలేనంతటి మార్పుతో ఉన్నారు. ఆహార విహారములు అసలే మానిది, భోజనం చేయడం మానేశారు, ఇంక వేషధారణ మానేశారు, కోరికలన్నీ మానేశారు అన్నమాట. ఎన్ని విధముల బతిమాలను కారణము తెలుపక రాముడు సరిగా మాట్లాడక వైరాగ్యము పోని ఉండుట చూసి ఆశ్చర్యంగా ఉన్నది. రాణులు కూడాను ముందునకు ఏమి జరుగును అని భయముతో లోన కుంగిపోతున్నారు అని దశరథుడు తెలుపగానే, తమరు సెలవిచ్చిన నేనొక పిల్లలతో కలిసి విషయము తెలుసుకుందనని సుమంతుడు కోరకనే, దశరథుడు తప్పక వెళ్ళము, కారణము తెలుసుకుని దానికి తగిన కార్యములు సులభంగా గావించవచ్చునని ఆలస్యం చేయకుండా విడిచిండెను. అంటే అవతార కార్యక్రమానికి నాంది పలుకుతున్నాడు అన్నమాట శ్రీరామచంద్రమూర్తి. ఇది బాహ్యంగా ఆలోచించే విధానం కానీ ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు. అప్పుడు మౌనం, స్వామి కూడా మౌనంగా ఉంటారు కదా ప్రణాళిక అంతా కూడా. సుమంతుడు ఆతృతతో ఆవేదనతో పిల్లల వసతికి వెళ్ళి చూడగా తలుపులు మూయబడి ఉండెను. ముందు మాత్రము పరిచారకుడు నిల్చుని ఉండెను. మంత్రి తలుపు తట్టగానే లక్ష్మణుడు తలుపు తీసిన సుమంతుడు లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని పిల్లలతో అనేక రీతుల సంభాషణలు జరిపాను. ఏమి చేసినను కారణం అంత చిక్కలేదు. కడకం చివరికి పిల్లల యాత్రలతో తనతో గడిపిన చనువునుకును ఉల్లాసమునకును ఇప్పుడు గదిలో తనతో సరుపు సంభాషణకును చెప్పరానంతటి మార్పును గమనించి కంటిధారలు కార్చి రాముని ఎంతో బతిమాడాను. ఆయన మౌనంలోకి వెళ్ళిపోయారు శ్రీరామచంద్రమూర్తి ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ. వీరందరూ బాధపడుతున్నారు. రాముడు చిరునవ్వులు నవ్వుతూ, సుమంత, సహజమునకు కారణమేమున్నది? నాకు ఎట్టి కొరతయూ లేదు, ఎట్టి కోరికలను లేవు, నీవు విచారింపకు. ఆయన సహజంగా అవతార పురుషుడు, ఆయన సహజత్వం అప్పుడు బయటకు వస్తుంది కాబట్టి నాకేమి కోరికలు లేవు అని చెప్తూ సమాధానం మాత్రం చెప్పాను. చేయనది లేక సుమంతుడు దశరథుని చెంతకు వచ్చి రేపటి దినము గురువులు వారిని పిలిపించి ఆలోచనలు జరపడం మంచిదని మాత్రం తెలిపి సెలవు తీసుకుని తమ కార్యములకై తాను వెళ్ళాను. దశరథుడు లోకమునే మరచి విచారమును మునిగి పరిపరి విధముల ఆలోచనలు తెలిపాను. అంతే కదండి, పిల్లలు మరి మాట్లాడకపోయినా వాళ్ళు సరిగ్గా ఉండకపోయినా బాధ కలుగుతుంది కదా. అందులో వరప్రసాదుడు మా దశరథ మహారాజు ఎంత బాధపడుతున్నాడో. కడకు ఇది వయసు మారునట్టి సమయము, అంటే బాల్యంలో నుండి యమనంలోకి వచ్చే సమయం అన్నమాట. దీన్ని మనం 13 to 19 టీనేజ్ అంటాం. ఇది చాలా క్రూషియల్ పీరియడ్. ఈ టైంలోనే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉంటే మంచి మార్గంలో పెడతారు, అయితే చెడు మార్గంలో పెడతారు. తల్లిదండ్రులు ఆ టైంలో వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. క్రూషియల్ పీరియడ్ అవి మనం చూస్తూ ఉంటాం. మగ పిల్లలు ఆడపిల్లలు కూడా వాళ్ళ టోన్లు మారిపోవడం ఇలాంటివన్నీ మనం చూస్తాం. టీనేజ్ చాలా క్రూషియల్ పీరియడ్ మొత్తం జీవితం మొత్తాన్ని. ఆ పిల్లలు ఈ రీతిగా ఉన్మత్తంలో పడి ఉండట, ఉన్మత్తం అనుకుంటున్నారు కాబోలు. బాల్యావస్థ మారి యవనావస్థ ప్రవేశించే సమయము బహుశా ఇదే కారణమై ఉండని స్థిరం చేసుకుని తాను అనుకున్నట్లుగా ప్రాణులను కూడా తెలిపి కొంత శాంతిని పొందెను. భయపడకండి, ఇది అవస్థ మారుతోని బాల్యం నుండి యవనానికి వాళ్ళని ఉపశాంతి కలిగించారు. తెల్లవారను వశిష్ఠుల వారు పొత్తురని వార్తతో రాజు రాణులు సర్వసిద్ధమై పూజా మందిరమును వేచి ఉండేది. ఇంతలో గురువు గారు రానే వచ్చిరి. అందరూ గురువునకు నమస్కరించి పిల్లలలోని మార్పుకు కారణం అడుగుతుండడం మొదలెడిది.
కంటిదారులు కార్చిరి. రాజు రాణులు విచారములు గమనించి గురువులు యోగ దృష్టిని మరల్చి విషయం ఏమిటని పరిశీలించను. సత్యమును గుర్తించను. మరీక్షణమందే వశిష్ఠుల వారు రాజు రాణుల వైపు చూస్తూ, పిల్లల్లో ఎట్టి దోషము లేరు, వారు సామాన్యులు కారు, వారకు లోకవంచులు ఏమాత్రమూ లేవు, శుద్ధ సంపన్నులై ఉన్నవారు, మీరు విచారింపకూడదు, పిల్లలను పిలిపించను, ఇక మీరు మీ వసతులకు వెళ్ళము అని ఆజ్ఞాపించను వశిష్ఠమా. ఆ మాటలతో రాజు రాణులు సంతసించి పిల్లలకే కబురంపిరి. రాణులు వారి వసతులకు వెళ్ళిరి. గురువు పిలుచున్నారన్న వార్త విన్న లక్ష్మణ భరత శత్రుఘ్నుడు సర్వసిద్ధమైంది. కానీ రాముడు ఎట్టి ఆతురతయు లేక తన ధోరణిలో తానుండట గమనించి లక్ష్మణుడు అన్న పాదము పట్టి ప్రార్థించి త్వరగా పెట్టుట మంచిది, లేకున్న గురువాజ్ఞ మితిమీరితమన్న విషయము తల్లిదండ్రులకు అమితంగా బాధించును అని అనేక రకములుగా బ్రతిమాలి అన్నతో లక్ష్మణ భరత శత్రుఘ్నులు బయలుదేరి పూజా మందిరమునకు చేరేది. తెచ్చిన వెంటనే వెళ్ళాలి, గురువాజ్ఞ పెంచకూడదు. లక్ష్మణ స్వామి బ్రతిమాలి తీసుకొచ్చాడు. గురువునకు నమస్కరించి వినయముతో ఎదురుగా నిలుచుకొని ఉన్న పిల్లలను చూచి వశిష్ఠుల వారు వాత్సల్యవచనములతో దగ్గరకు వచ్చి కూర్చుండమని చదివించను. అందరూ దగ్గరికి వచ్చి కూర్చున్న రాముడు మరింత దగ్గరకు రమ్మనమని శిరస్సును హస్తం నుంచి తల నిమురుచు దీపు తట్టుచు, రామా, ఎందులకు నీ వీటిని నిశ్చేష్టుడై మౌనం వహించితివి? చర్యలను అర్థం చేసుకొనలేక అమ్మలు నాన్న అనేక విధములు బాధపడుతున్నారు. వారి ఆనందములను కూడాను కొంత యోచించవలను కదా. మాతృదేవోభవ పితృదేవోభవ, ఇది మనం తల్లిదండ్రులకి ముందు ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ ఇందులో తెలియజేస్తున్నారు. మనం మహావాక్యమును అర్థమును కూడా ఆచరణలో నిరూపించవలను కదా అని కొన్ని నీతులు బోధింప మొదలుపెట్టిన వశిష్ఠుల వారి ముఖమును చూచి రాముడు చిరునవ్వుతో, స్వామి, తల్లి ఎవరు, కొడుకు ఎవరు? అసలు దేహమననేమి, జీవుడన్ననేమి, ఈ ప్రకృతి సత్యమా, పరమాత్మ సత్యమా? ప్రకృతి యొక్క ప్రతిబింబమే ఈ కాయము కదా. కాయమునందలి పంచభూతములు లోకమంత్రము ఉన్నవి కదా. పంచభూత సమ్మిళితమే ఈ ప్రకృతి, భూతములు మార్పు చెందినవి కదా. అట్టి వాటిని సత్యముని తలంచి భ్రమించి వరించి సత్యనిత్యమైన ఆత్మను స్మరించకుండుచే జీవులు వచ్చు ఫలమేమి? వైరాగ్యంతో బోధిస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి అని అనేక రీతుల తత్వజ్ఞాన ప్రశ్నలు చేయ మొదలుపెట్టిన రాముని చూడగానే అతని ముఖము నుండి కాంతి కిరణములు దేదీప్యమానముగా ప్రకాశించుకుంటా గురువు గారు గుర్తించి దైవత్వము బయటపడుటకై కలుగు చిన్నములే ఇవన్నీలని గమనించి రాముడు అడిగిన ప్రశ్నకు అతనిని జవాబు చెప్పమని వశిష్ఠుల వారు తెలుపగానే రాముడు చెప్పు జవాబులు సాక్షాత్తు దైవవాణులే కాని వేరు కాదని పూర్తిగా విశ్వసించి వశిష్ఠుల వారు మధ్యలో నమస్కరించి, నాయన, తిరిగి సాయం సమయం నేను చూతునని అందరి శిరస్సులు ముద్దాడి ఆశీర్వదించి దశరథంతో కలవక నేరుగా ఆశ్రమంలోకి వెళ్ళిపోయాను. అవతారతత్వం అంతా బయటపడుతోంది, ఆ తేజస్సు కనపడుతోంది. ఆయన వచ్చిన ప్రణాళిక చేయడానికి సిద్ధంగా ఉన్నాడు శ్రీరామచంద్రమూర్తి. రాబోయేదంతా ఆయనకు తెలుసు. ఇదంతా గమనించారు వశిష్ఠుల వారు. ఆయనకి ఆశ్రమానికి వెళ్ళిపోయారు. తదుపరి దశరథుడు పిల్లలను చూడగా వారలలో బ్రహ్మ తేజస్సు మూర్తి భవించినట్లు ప్రకాశించుండెను. దేహం నాది కాదు అనుకుని దేహాన్ని వదిలిపెట్టేసి జీవుడు శాశ్వతం కాదు, మరి పరమాత్మ శాశ్వతం, ఇవన్నీ కూడా తెలియపరిచారు. కాబట్టి వాళ్ళలో బ్రహ్మ తేజస్సు పూర్తించినట్టు ప్రకాశించుండెను. విషయం తెలుసుకున్నట్టుకు సాయంత్రం వశిష్ఠులు రాకై కాచి ఉండ్రి. గురువులు పూజాగృహమును ప్రవేశింపకనే తల్లులు పిల్లలు దశరథ సమేతులై వచ్చి గురువునకు నమస్కరించి
అందరూ వారి వారి ఆసనములపై చేతులు జోడించుకొని కూర్చొనిది. అంతా ఉన్నట్లుండి జీవుడన్నా, దేవుడన్నా, ప్రకృతి అన్నా ఈ మూడింటికి ఇక్కడ సంబంధం ఏమి? ఈ మూడును ఒకటేనా లేక వేరు వేరా అని మూడు రూపములు ధరించుటకు కారణమేమి? జీవేశ్వర ప్రకృతిలోని ఏకత్వం ఏది? ఏకత్వమును వదిలి భిన్నత్వము నిత్యసత్యంగా తలంచిన ఫలించు ఫలమేమి అని రాముడు వేయిస్తున్న ప్రశ్నలను, అంత పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తున్నాడు ఆ శ్రీరామచంద్ర ప్రభు. ఈ విధంగా రకరకాలుగా భిన్నత్వం ఏమిటి, ఏకత్వం ఏమిటి, జీవుడు ఏమిటి అంటే ఫలించు ఫలమేమి అని రాముడు వేయిస్తున్న ప్రశ్నలను తల్లిదండ్రులు విని ఆశ్చర్యముతో రాముని చూచిరి. జ్ఞానమే దివి నుండి భూమికి దిగి వచ్చిన మూర్తుల వలె తేజస్సుతో స్పష్టమైన వజ్రముల వంటి పదములతో ప్రవహించున్న ఆ ప్రశ్నోత్తర వాహినిలో లీనమైరి. తన్మయత్వం చెందిపోతున్నారు. ఏమిటి ఇంతగా ఉన్నారు ఈ పిల్లలని? కుమారులను భాషవే వార్లకు కొంత మరుగాయన. ఈ రీతిగా అచ్చపు జ్ఞానమునే అద్వైతమునే పలుకుచు, అంటే ఈ అనుకున్నది ఒకటే అనే అద్వైతమునే పలుకుచు రాత్రి జాములు మారినను వాదన మానలేదు. కొరకు గురువు గారు రామచంద్రుని పలుకులు లోకమునకు ఈరోజు గుడికి తీసుకెళ్తాం అనుకుంటున్నాను. మనకి పండుతాయి కదా. లోకమునకు శాంతి నసుకు అమృత చినుకులని ఆనందించి దశరథ సమేతులై రాణులను ఆశీర్వదించి వసతికి వెళ్ళిరి. ఈ రీతిగా రామునికి వశిష్ఠుల వారికి జరిగిన సంభాషణయే నేడు లోకమున యోగ వాసిష్టం అనే పేర సార్థకమవుతున్నది. అదే వ్యాస భగవానుడు యోగ వాసిష్టాన్ని రాశాడు దీన్ని అన్నమాట. ఈ సంభాషణే వశిష్ఠ గీత, యోగ వాసిష్టం. దీన్నే రామగీత అని కూడాను పిలుతురు. ఇట్లా వేదాంతమును మునిగి సర్వమును చేయించి తనలో తాను వదలుస్తూ చేతులు, అంటే తనలో తాను వదలడం, తనలో తాను మాట్లాడుకుంటూ స్వామి చూడండి, స్వామి చేతులు తిప్పుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు, మాట ఎక్కడ వినపడదు. సాక్షాత్ రామచంద్రుని లక్షణాలని మనం స్వామిలో చూసాం. చేతులు తిప్పుచు ఉన్మత్తుని వలె అప్పుడప్పుడు నవ్వుచు ఉన్న చర్యలను చూచి దశరథుడు అతనితో మిగిలిన పిల్లలు కూడాను ఏమో గ్రోవనని వారులను వేరు పెట్ట చూచిది. వారు అంగీకరించక నిరంతరము రామునితోనే కూడి ఉండి రాజు రాణులో దినదినమునకు విచారముతో కృంగి తాము తలంచినవన్నీ స్వప్న దృశ్యము లగునేమో అని తలంచి మార్పు ఎప్పుడు వచ్చునో అని నిమిషములు లెక్కించుచు కాలము గడుపుచుండేది. రాముడు కూడాను ఆహారం సరిగా తీసుకొనకుండొచ్చే దేహము కొంత బలహీనమైనట్లు కనిపించినది. తర్వాత చాప్టర్ స్టార్ట్ చేయండి. యాగ సంరక్షణ, 5వ చాప్టర్ యాగ సంరక్షణ. చేయండి అక్కయ్య గారు, చేయండి. యాగ సంరక్షణ. ఈ దినములలో 5వ చాప్టర్ యాగ సంరక్షణ. ఈ దినములలో అయోధ్యకు తూర్పు దిశ ఎందున్న అరణ్యములో విశ్వామిత్ర మహర్షి ఘోర తపస్సు చేయుచు ఒక పవిత్ర యాగమును ప్రారంభించను. ఎన్ని పర్యాయములు ప్రయత్నించినను దానికి అసురులు అడ్డు తగిలి విఘ్నము కలిగించండి. ఇదంతా మనం చాలా పర్యాయాలు మన సోదరులు తెలియజేశారు, మనం విన్నాం కూడా. రాక్షసులు మారి స్వభావాలు తాటికి వారి గురించి వాళ్ళు అపవిత్రం చేసుకున్నారన్నమాట. ఆ ప్రదేశంలో మాంసపు ముక్కలను తెచ్చి చల్లుచు విశ్వామిత్రుని యాగమును నానా రీతిలా ధ్వంసం చేయుచుండొచ్చే విశ్వామిత్రుడు చేయనది లేక దీర్ఘాలోచన సరిపి సరాసరి ప్రయాణమై అయోధ్య నగరం చేరెను. అది ఈయన మౌనంగా ఉండడానికి కారణం ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి ఆయన అవతార కార్యక్రమం ప్రారంభం దీంతో ప్రారంభం అవుతుంది. అందుకనే అంత వేదాంతాన్ని అంత దాన్ని తెలియజేశారు శ్రీరామచంద్రమూర్తి. మహర్షి ఆగమనం తెలుసుకొని మహారాజు మంత్రులను పంపి వారిని తోడ్కొని రమ్మని ఆజ్ఞ చేశాను. రాజాజ్ఞ ప్రకారము పురసింహద్వారములకు వెళ్ళి స్వాగతం నచ్చి, అంటే మరి వచ్చిన వాడు సామాన్యుడు కాదు, మరి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి, రాజర్షి, బ్రహ్మర్షి అయ్యాడు. అటువంటి మహానుభావులు వస్తుండే, మామూలు వాళ్ళు వస్తేనే ఎన్నో ఆహ్వానం పడతాం. ఆయన రాజుగారి ఆజ్ఞ ప్రకారం సింహద్వారం దగ్గరికి వెళ్ళి స్వాగతం నచ్చి రాజభవనమునకు తోడ్కొని వెళ్ళింది. రాజభవనములో మహర్షి రాకకై సర్వసిద్ధములతో
కాచిన మహారాజు దశరథుడు బ్రాహ్మణులు స్వస్తివాచకములు చెప్పుచుండా, అదే ముందు మన వేద పఠనము, కలసతో తీసుకురావడము, ఆహ్వానం చేయడము, వాద్యం మేళతాళాలు ఇవన్నీ ఉంటాయి కదా ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు. అదే విధంగా వేద పండితులు వాళ్ళు వేదం పఠించుండగా ముని పాదములు కడిగి శాస్త్రీయుని రాజ సాంప్రదాయములను అనుసరించి జలమును శిరస్సును ప్రోక్షించుకొని నీళ్లు చల్లుకొని లోనికి తీసుకుని పోయి ఉన్నతాసనపై కూర్చుండబెట్టి, ఈనాడంతయో సుదినము తలవని తలంపగా మహనీయులు మా భవనమును ప్రవేశించి సేవలు గొంట్ల మా భాగ్యమని అనేక విధముల విశ్వామిత్రుని రాకను గురించి ఆనందించుచుండా ప్రష్ట గాయత్రి మంత్రస్థ విశ్వామిత్రుడు ఇంత మహానుభావుడండి. విశ్వామిత్రుడు రాజును మంత్రులను కూర్చొని ఆజ్ఞాపించను. ముని ఆజ్ఞను శిరసావహించి వారి వారి ఆసనంపై వారు ఆసీనులైరి. అంత విశ్వామిత్రుడు దశరథుని కుశలి ప్రశ్నలు గావించి పాలనా విధానమును ఇక్కట్ను లేక, అంటే ఎట్టడ్డు లేకుండా ప్రజాక్షేమలకు ఎట్టి కొరతయు లేక రాజ్యము సుఖ శాంతి భద్రతతో సాగుతున్నదా అని రాజ్యస్థితిని మరి ప్రజాక్షేమములను విచారించును. అందుకు దశరథుడు దైవానుగ్రహము చేతను మహర్షుల ఆశీర్వాదము చేతను రాజ్యమును ఎట్టి అశాంతియును లేక ప్రజలు తమ తమ కర్తవ్యములను చక్కగా నిర్వర్తించుతున్నారనియు పరిపాలన కూడా ప్రజాక్షేమంనే లక్ష్యమందుంచుకొని తగిన రీతిగా సేవలు చేయుచున్నదనియు విన్నవించెను. అంత దశరథుడు రాజోచిత ఉపచారములు గావించి తమ రాక కారణమేమి అని మహర్షి అభీష్టమును తీర్చట్లో మహారాజు సర్వసిద్ధముగా ఉన్నాననియు, మీ కోరిక ఏంటో చెప్తే మేము తీరుస్తాం, మీరు ఎందుకు వచ్చారు అని దశరథ మహారాజు చెప్తే తన వలన మహర్షికి చేయవలసిన సేవలు ఏమీనను ఉన్న శిరసావహించి నెరవేర్చగలని భక్తి శ్రద్ధలతో పలుకుతున్న పలుకులకు విశ్వామిత్రుడు తల ఊపుతూ చిరునవ్వుతో జవాబిస్తాడు. అడిగేది మామూలుది కాదు కదా, అందుకని చిరునవ్వుతో జవాబిచ్చాడు. విశ్వామిత్రుడు రాజవైపునకు దృష్టి మరల్చి, రాజా, మీరు మహాధర్మపురులనియు అతిథి అభ్యాగతులను ఆదరించు భక్తి శ్రద్ధలు నీలో మూర్తివించినవనియు సర్వ విద్యా పారంగతులనియును నేను ప్రత్యేకముగా చెప్పనవసరం లేదు. లోకక్షేమమే మీ గుణములకు సరి అయిన సాక్ష్యము. పాలకులు ఎట్టివారో ప్రజలు లోకమట్టి స్థితి నుండును. యథా రాజా తథా ప్రజ అంటాం మనం. లోక అశాంతులకు పాలకులు మంచి చెడ్డలకు వ్యక్తపరచును. నేనెక్కడ విచారించినను ప్రజాప్రీతి గల ప్రభుప్రీతి గల ప్రజలు, అంటే రాజులకి ప్రజల మీద రాజు మీద గల ప్రజలు ఒక అయోధ్య పాలనంద మాత్రమే కలరని కర్ణానందకరమైన వార్తలు వినిపించును. అంటే చాలా ఆనందమైన మాటలు, శ్రవణానందమైన మాటలు అనమాట. కానీ మీ వాక్యములు హృదయపు నోటలు మీరు తప్పక నా అభీష్టం నెరవేర్చు విషయము నాకు ఎట్టి సందేహము లేదు. మీరు ఆడిన మాట తప్పరు అని పలుకుచున్న పలుకులు దశరథుని హృదయమును కదిలించను. మహనీయుల లోకోద్ధారకమైన కార్యములే ఆచరించరు. ఏవి చేసినను శాస్త్ర సమ్మతములే. కారణము లేని కార్యమును, దైవ నిర్ణయము కాని కార్యమును వారు సంకల్పించరు కదా. తన సేవకై నేను కాని నా పరివారము కాని ఎల్ల వేళలేందునో ఆజ్ఞాబద్ధులమై ఎందునని దశరథుడు మరీ గట్టిగా ప్రతిజ్ఞ చేయుడిచే విశ్వామిత్రుడు సంతసించి, రాజా, నీవు పలికినట్ల ఏ కారణమునో లేక మహనీయులు కారు కదల్చరు. నేనొక కార్య నిమిత్తమై నీ చెంతకు వచ్చి తిని నా మాటలను విని నీవు నెరవేరుస్తున్న ఆనందము నన్ను మరింత పురికొల్పుతున్నది. ఇంత భరోసా ఇచ్చారు కదా దశరథ మహారాజు గారు, అందుకని నాకు చాలా ఆనందంగా ఉంది, ప్రోత్సహించున్నది. నీ మాట నువ్వు నిలబెట్టుకుందువు కదా, ముందే కట్టేసినాడు ఆయన. నీ మాట నువ్వు నిలబెట్టుకుందువు కదా అని కొంత సంశయించినట్లు ప్రశ్నించగానే దశరథ స్వామి, ఇట్టి ప్రశ్నలు ఇతరుల దగ్గర వేసినను వేయవచ్చుడేమో కానీ దశరథుడు ఆడిన మాట తప్పువాడు కాదు. ప్రాణములైనను ఇచ్చి
మానవుని కాపాడుకొనుట రాజునకు నీతి నిజాయితీలే నిజమైన గౌరవములు, నిజమైన పాలనలు. ఈ రెండును కోల్పోయినచో జ్యోతి లేని మందిరము వలె, అంటే దీపం లేని గుడిలాగా, కోతి ఆటలతో రాజ్యము కొరివికి గురవుచుండును. కలహమును పాలకును, కల్లోలము చెలరేగును, కడకు రాజునికే కీడు సంభవించును. ఇచ్చిన మాట తప్పితే, అంటే నీతి రాజనీతి తెలియజేస్తున్నారు ఇక్కడ. అట్టి స్థితులు నా రాజ్యమును సంభవించునన్నది కలలో కూడాను తలంతను. నేను కాదు, నా మనసు మందే అట్టి దుశ్శాసనములు జరుగునవని రావనియే నా దృఢము. సంశయించక తమ సంకల్పము తెలిపి ఈ దాసునితో సేవ చేయించుకుండని నమస్కరించెను. అంత విశ్వామిత్రుడు, రాజా, నీ మాటలు వినగోరి అట్లు ప్రశ్నించితేనే కాని ఇక్ష్వాక వంశము ఈప్సితములు తీర్చుట్లో సర్వ విధములు సంసిద్ధమన్న నాకు తెలియను. ఎవరే అడిగితే అది తీర్చడంలో సంసిద్ధంగా ఉంటుందని నాకు తెలియను అని విశ్వామిత్రుడు వారు చెప్తున్నాడు. రాజా, నీ నుండి నేను పొందవలసింది ఒక్కటి మాత్రమే. అది ధనమును కానీ, వాహనమును కానీ, గోవులు కానీ, సువర్ణములు కానీ, లేక మరే విధములైన సైన్యమును పరివారమును కానీ నేను కోరట్లేదు. అరవిందకైనకి అసలైన వాళ్ళని కోరుతున్నాడు ఆయన. తను కుమారుడైన రామలక్ష్మణులు నాకు ఇచ్చిన చాలును, అదే నా వాంఛ, ఏమందు అని అడగగానే దశరథుడు నిలువుగా కూలిపోయాను, మనసు చెదిరిపోయాను. మరి చిన్ని పేరత వేసి నేను వచ్చిస్తాను. కానీ ధైర్యమును వహించి, స్వామి, ఆ బాలుల వలన తమకు కలుగు ప్రయోజనమేమి? ఏ కార్యమును ఆ బాలురు చేయించుకున్న తలచితురో అట్టి కార్యమును నేనే చేసి ధన్యులు వెంగెదను. ఆ కార్యం ఏమిటో తెలిపిన సంతసింతును అని దశరథ మహారాజు ప్రార్థిస్తున్నాడండి. తర్వాత పారాగ్రాఫ్ నుంచి తర్వాత వరకు కంటిన్యూ చేస్తారు. నాకు ఇచ్చిన సమయం పూర్తయింది. ఇటువంటి ఈ రామకథా రసాయని చదవడానికి నాకు అనుగ్రహం కలిగించిన మన బంగారు స్వామి దివ్యశ్రీ చెన్నారవిందములకు శతకోటి నమస్కారం తెలియజేసుకుంటూ, మా సోదరులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ ప్రేమపూర్వక హృదయపూర్వక సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. జై సాయిరాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సర్వాతీత స్వరూప సత్సాయి పరమాత్మని పాత్మకు సత్తుబోటి ఉన్నాను. ఈ రామకథల చదవడానికి అవకాశం కల్పించిన మా సోదరుడు ఏఎస్పి అధినేత శ్రీ లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని వరలక్ష్మి గారికి హృదయపూర్వక కృతజ్ఞతాగుండంలో తోటి సాయి సోదరులకు ప్రేమపూర్వక సాయిరాం. రాజా, ఆ పిల్లలు చేయు ఘనకార్యమును వీరెట్టుబారును చేయలేరనియే నా దృఢము. నీవు కానీ నీ అనేక లక్షల సైన్యం చేయలేని సాధించలేని కార్యమును ఆ ఇద్దరు పిల్లలు మాత్రమే చేయగలరు. అట్టి వారు లోకమున ఎందునూ పుట్టరు. ఇది నా నిశ్చయము. వినుము, నేను ఒక మహాయాగం తలపెట్టి దానికి ప్రారంభం జరిపినంతనే ఎక్కడి నుండి ఓ రాక్షసులు వచ్చి దానికి విఘ్నములు కల్పించు నానా అశుద్ధమును ఏర్పరుచున్నారు. కాన ఆ రాక్షసుల వారిని తప్పించి నా యాగమును రక్షించి పూర్తిగా ఉంచడం ఇదే నా వాంఛ. ఏమందువు అని గంభీరంగా ప్రశ్నించగానే రాజు, స్వామి, ఈ కార్యం ఈ పసిపిల్లలకు చేత కాదు. నేను సర్వసిద్ధము. నా చతురంగ బలముతో తమ ఆశ్రమమును కాపాడి యజ్ఞము నిర్విఘ్నముగా జరిగినట్లుగా చూచుకుందును. దేవాసురులతో పోరాడిన పరిచయము నాకు బాగా ఇంటి చేత ఇది సులభముగా నెరవేరుతుంది. ఇప్పుడే తమ వెంట వచ్చుటకు ఏర్పాట్లు గావించును. సెలవసుందరని ప్రార్థించింది. అంత విశ్వామిత్రుడు, రాజా, నీవెన్ని చెప్పినను నా మనసు తప్పటలేదు. ఇది నీ చేత కాదు. సర్వజ్ఞుడును సర్వ తపశక్తి సంపన్నుడు అయిన నాకే ఇది సాధ్యమవుతలేదు.
ఇంకా నీకు ఎట్లు సాధ్యమవును? ఆ పిల్లలు సామాన్యులే నీవు ఉంచున్నావు. ఇది పుత్రవాత్సల్యంచే కలిగిన పొరపాటు. సంశయించక మాటను నిలబెట్టుకున్నట్టుకై వారిని తక్షణమే నా వెంట పంపము, లేదా మాటను నిలబెట్టుకోలేకపోతున్నానని పలికిన నేను వెళ్ళి వస్తుంది. రెండింటిలో ఏదో ఒకటి కావుతుంది. కాలహరణం సమయము కాదని తీక్షణ వచనముతో పలుకు మునిని చూసి ఏమి ప్రమాదం వాటిల్లును అని దశరథుడు భయభ్రాంతులై మంత్రి పంపి వశిష్ఠుల వారిని పిలిపించింది. వశిష్ఠుల వారికి వచ్చి విశ్వామిత్రుని చూసి పరస్పరము నవ్వులతో కృతజ్ఞతను తెలుపుతూ కూర్చుని రాజు వల్ల జరిగిన కథనంపి విపులముగా వినను. బాలుర సంగతి వశిష్ఠుల వారికి కూడా తెలియదు కనుక ఇందులోకి ఏమాత్రము విచారము వెనుపుచ్చక దశరథునికి నచ్చజెప్పుటకు ముందుకు. దశరథుడు కుమారుని కొన్ని దినముల నుండి సరైన పద్ధతిలో లేని రాక్షసులతో యుద్ధం చేయగలిగిన శరీర బలములు కొరను కోల్పోయి మొదలే వారిని స్థితిని చూసి వినిపించున్నట్టు మాకు గోచెట్టుపై ఒకటి కోల్పోతే ఈ ఘోర కార్యమును పంపుటకు మనసే మాత్రము ఒప్పుకోవట్లేదు లేదని తమ పిల్లలను రక్షించుకుంటకు తమ ప్రాణములైన ఇచ్చినని వినిపించున్న దశను చూసి విశ్వామిత్రుడు, రాజా, మీరు ఇంత వినిపించడంలో అర్థం లేదు. ఇంత మాట వెనకడలేని వాగ్దానములు ముందే చేయకుండా ఎంతయో బాగుంది. విచారణ కలుపగా వాగ్దానములు గావించి విషయములకు రాగానే వాగ్దానములు సర్జించుట పరిపాలకులకు మహాపాపకార్యం. ఇది మీ పోటీ రాజులకు సరికాదు. విచారంతో చేయు సహాయం అవసరం నాకు అక్కర్లేదు. హృదయపూర్వకమైన సహాయం ఎంత చిన్నదైనప్పటికీ అది ప్రాణ సమానం. అసంతృప్తితో చేయు సహాయము ఎంత గొప్పదేమో అది అల్పకార్యమే కాదు. మిమ్మల్ని హింసించి బాధపెట్టి నా కార్యము సాధించుకున్నానని ఆశ నాకు లేదు. మీరు ఆనందంగా ఉండదు, నేను పోయి వస్తున్నాను అని విశ్వామిత్రుల వారు లేచి వెళ్ళటకు ప్రయత్నింప రాజు పాపం పట్టి ప్రార్థించి తమ ఆవేదనకు తగిన సమాధానమును అందించి బోధించి కార్యమును నెరవేర్చుకోమని కోరారు. అంత వశిష్ఠుల వారు దశరథుని చేర్చుకుని, రాజా, పుత్రవాస్యము వస్త్రము హృదయం వల్లే కప్పడి మీరుంటే ఈ వ్యక్తి ఘనకార్యములకు అడ్డుపడుతున్నారు. మీ కుమారుల గట్టి ఆపదను లేదు కాదు. వారు చేయలేని కార్యములు లోకంలో లేవు. రాక్షస సంహారార్థమై అవతరించిన మూర్తులు ఆ శక్తులు కాన విచారించగా పిల్లలను పిలిపింపు. వారి భుజబలములు బుద్ధిబలములు కావు నువ్వు చూడవలసింది. దైవబలము వాళ్ళ ఎదుకులు వేయుచుంది. ఆ బలం కంటే మించిన బలము మరొకటి లేదు అని అనేక రీతులు బోధించి రామలక్ష్మణ్ పిలిపించి విశ్వామిత్ర విష్ణువారు చేరి తమను పిలిపించున్నారన్న వార్త రామలక్ష్మణ్ అడిగానే క్షణంలో వార్ల కంటికి వచ్చి వాళ్ళకి మొదట తండ్రికి నమస్కరించి తదుపరి వశిష్ఠ విశ్వామిత్రుడికి నమస్కరించి వినయముతో నిలిచి ఉండి పిల్లలను చూసి విశ్వామిత్రుడు చిరునవ్వుతో, నాయనలారా, మీరు నా వెంట వస్తారా అని ప్రశ్నించారు. పిల్లలు ఉల్లాస ఉద్యమంతో తమ రాజ్యాధిక్కిన సర్వసిద్ధము అని జవాబు చెప్పింది. ఈ మాటలకు దశరథుడు మరింత కుంగిపోయింది. మోము వాడిపోయింది. విచారమును వినిపించుతున్న తండ్రిని చూసి రాముడు చెంతతేరి, తండ్రి, మహర్షుల వెంట పంపుటకు మీరెందులకు వినిపించున్నారో అర్థమవుతుంది. పరోపకారార్థమై పుట్టిన కాయములను పవిత్రం చేయడం కంటే వేరు పురుషాత్మగా అందున మహర్షుల సేవలు చేసి వారి కార్యములలో పాల్గొని వారిని సంతృప్తి పరచడం కంటే పవిత్ర కార్యము వేరొకటి ఉన్నదా
మాకు చేతకాని పని అన్నది ఒకటి లేదు కదా. ఎట్టి రాక్షసులతో నేనను పోరాడి కృషి అభీష్టము నెరవేర్చును. సెలవిచ్చిన ఈ నిమిషంలోనే వారితో వెళ్ళటకు సర్వశక్తిమని రాముడు ధైర్యవతిగా తండ్రిని కొంత కల్పనని దర్శించింది. దశరథుడు ఎటు చెప్పుటకు వీలుగాని స్థితిలో మిగిలిన రాముని దగ్గర తెచ్చుకునే నాయన రాక్షసు సామాన్యులు కాదు. అందున సుంద ఉపసుంద మారీచ సుబాహువులు మహాక్రూరులని ఉంటుంది. వారు క్రూరత్వంలోకి తగిన భయంకర రూపం. మీరేనాడును అట్టి రూపంలోనూ చూసి ఉండవు. వారిని చూడగానే ఎంత భయపడుతుందో. అనేక మాయలతో కూడిన ఆ రాక్షసులతో యుద్ధం ఎట్టు చేయగలరు? ఏనాడు యుద్ధమును పరమునే మీరు వినలేదు, చూడలేదు. అట్టి నా కసికందులకు మీరు రాక్షసులతో పోరాడగలరా? అయ్యో, దైవం ఎంత నిర్దేశిస్తున్నాడు. మా కుమారులకు స్వప్నంలోనే పుట్టి కఠిన దృశ్య అని తనలో తాను చింతించుతూ పిల్లలను తెచ్చుకుని విచారముతో కంటిదారులు కాచుండా లక్ష్మణుడు తండ్రి బలహీనతను గురించి, నాన్న, మేము ఆడపిల్లలను కాము. యుద్ధము మా హక్కు, ధర్మస్థాపన మా కర్తవ్యం, కృషి సేవ రాజనీతి మా ఉద్వాస విశ్వాసము. ఇట్టి ధర్మకార్యములు పంపుటలో వీరింత విచారించుట ఆశ్చర్యం. లోకు చూచి నవ్వుతులు. మీరు ప్రేమతో ఆశీర్వదించి పంపుడు. నేను కూడా అంతా వెళ్ళి జయలక్ష్మి చేకుని వద్దును అని చెప్పారు. వాత్సల్యోన్మత్తుడై వినిపించున్న తండ్రిని చూసి రాముడు చెప్తేరి తండ్రి చేతిని పట్టుకుని, తండ్రి, నువ్వు మీరు మర్చినట్లుంది. మీరెవరో ఏ వంశం జన్మించరు. ఈ పూర్వీకుల కనుగిప్పులు ఒక మరి స్మరించుకొని మీరు వినిపించి ఉండేవారు. స్మరించుకున్నా మీరు వినిపించి ఉండేవారు కాదు. మీరు ఇక్ష్వాకుల వంశంలో పెట్టింది. ధర్మము సాక్షాత్తు మీ రూపాన్ని మూర్తిపోయినట్లుగా ఇంతవరకు ప్రవర్తించినారు. మీరు సుపుత్రులు, కర్మాత్ములు, ధైర్య సాహసాలు అని నియోగాలకు వారిలోకి ఆడిన మాట తప్పటి కంటే మించిన పాపం మరొకటి లేదని మీరు అనుకు. మనిషికి ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ మీరు ఇట్లు విచారించుట మీ కీర్తికి సాధ్యము కానేరు. తండ్రి అపకీర్తి బిడ్డలు గ్రహించరు. మీ మాటను మీరు దక్కించుకోలేకపోయినా యజ్ఞ యాగాది కృతు కార్యములే కాక వాసీకూప తథాకారి ధర్మ కార్యములు నిష్ఫలములు. ఏ ఏతికి దశరథుడు మాట తప్పిన మాటను వినుట మీ పుత్రులమైన మాకు తలవంతులు. ఇది వంశములకే మాయని మర్చిగా గుర్తిపోయింది. ఒక పుత్ర వాత్సల్యునికై వంశములకే తీరని అపకీర్తి బాటిలు. విచారణ లేని మీ ప్రేమ మమ్మలను శిక్షించింది కానీ రక్షించదు. నిజముగా పుత్రవాసుల్ని మీలో ప్రధానంగా ఉండిన పుత్రుల సత్కీర్తిని లక్ష్యమందు ఉంచుకునేవాళ్ళు కదా. మీకు మేము చెప్పినంతటి వారం కాము. మీకు సర్వము తెలుసు. వాత్సల్యం ఇంతటి అయోమయమున గుర్చుకుని పోయినది. కర్తవ్యం గుర్తించకుండా చేర్చున్నది. మాకెట్టి భయమును లేదు. విధి లక్ష్యం మమ్మల్ని భరించును. మీరు భయపడక ఆశీర్వదించి కృషి కప్పటిప్పుడు అని శిరస్సు ఉంచి నమస్కరించుకున్న రాముని దశరథుడు గౌరవించుకొని శిరమున ముద్దాడి, నాయన, నీవు చెప్పినవన్నీ పరమ సత్యము, పవిత్ర సత్యములు. నేను వాటిని కాదన్నట్టు ముక్తులను కాదు. చతురంగా బల సమేతుడై వెళ్ళి కృషియాగం రక్షించుకుందో నా సర్వస్సును త్యాగము చేతును. కానీ అస్త్రశస్త్రంలో ఇప్పుడిప్పుడే పరిమీడవుతున్న నా పాలబుగ్గల ప్రతిభాపలను ఆ రాక్షసులకు తీర్చగలించినట్టు నా మనసు తప్పగలదు.
తెలిసి పులి నోటికి అందించినకు వ్యక్తి తండ్రి అయినను ఇష్టపడడు కదా. అనేక యజ్ఞ యాగాది కృతులు కలిపి తపములు చేసి పొందిన మిమ్ములను ప్రాణ సమానంగా చూపుతున్న మమ్మల్ని రెట్లు విషాదాగ్నిలో త్రోయుట పుత్రులకు మాత్రం న్యాయమా? అయ్యో, విధి ఎదురు తిరిగిన ఎవరేమి చేతులు మా పాప ఫలమని విలపించింది. అది చూసి నాన్నకు చిరునవ్వు నవ్వుతూ, నాన్న ఏమిటి బలహీనత? తెలిసి నువ్వు నోటికి అందించున్నది అంటే మేము మేక పిల్లలము కాము, మీరు తెలుసుకోలేదు. పురుష సింహం కలిసి పుణ్యకార్య నిమిత్తమై మమ్మల్ని ఆశీర్వదించి పంపును. కాలయాపన ప్రభువులకు కర్తవ్యం కాదు అని కొంత సూటిగా మాట్లాడట వశిష్ఠుల వాళ్ళు చూసి వేష్ ప్రసాద ఇంటివా సింహ గర్జనలు ఇంకను ఈ నక్క అరుపులు ఎందుకు? మేము అంతఃపురమైన వార్త నంపి రాణులను రప్పించు, పుత్రులను విశ్వామిత్రునికి అప్పగింపు అని ఆజ్ఞ చేయగానే చేను లేక రాణులను తోడుకున్నామని కబురింపు. ఇంతలో రాణులు మేలు ముసుగులు వేసుకుని ప్రవేశించి మనుషులకు నమస్కరించి పిల్లల చెంత నిల్చుని తమ బిడ్డల తలలను నిమురుతూ తలలు ఉంచుకుని చూచి వశిష్ఠుల వారు, అమ్మలారా, మన రామలక్ష్మణులు ఏ విశ్వామిత్ర యాగ సంరక్షణకై వెళ్ళుటకు సదసిద్ధులై ఉన్నారు. వారిని ఆశీర్వదించి పంపుడికై మిమ్మల్ని తిరిగి తప్పించుతుంది, ఆశీర్వించి పంపుడు అని వశిష్ఠుల వారు తెలుపుగా కౌసల్య ఉలిక్కి పడినట్టు తల ఎత్తి గురువుల వారిని చూచి, ఏమి రచగంతులు మహర్షి చేయు యజ్ఞమును సంరక్షించుట, యజ్ఞమును మంత్రములు రక్షించినంత వినింటిని కానీ మనుషులను రక్షించేటమేముంది? యజ్ఞ బాధ్యత మృత్యుల దీక్షపై ఆధారపడింది అన్న మాటలు వశిష్ఠుల వారికి సత్యముగా తోచినను విషయము వివరించుట మంత్రిని ప్రతి ఉమా కౌసల్య, విశ్వామిత్రుల వారి యాగము సామాన్యమైన యాగం వంటిది కాదు. దానికి అనేక అంతరాయములను అడ్డుతగిలి అశాంతికి గురి చేస్తున్నది అని వశిష్ఠుల వారు ఇంకను ఏమో చెప్పబోతుండగా కౌశల్యాదేవి అందుకుని, గురుదేవ, మహర్షులు చేయు పవిత్ర కార్యములకు అంతరాయములు కలుగుతున్నట్లో నాకు ఆశ్చర్యంగా ఉంది. దివ్య సంకల్పములకు అడ్డు తగులట్టి ఎక్కువ శక్తి కొరను లేదని నా విశ్వాసం. ఇది ఏదో నిమిత్త మాత్రంగా చేసుకుని భవిష్యత్తులో మహత్తరమైన కాంతులు గద్దులట్టుగా మహర్షి ఈ ఆధారమును పోయి ఉండవచ్చు, లేదా మహారాజుల మనసును పరీక్షింపుకొని ఇటు సంకల్పించి ఇందురేమో అని. కానీ సర్వశక్తి సంపన్నులకు మహర్షి చేయు యాగమును ముఖపత్తుల పసిపాపులు రక్షణకర్తల అని రామలక్ష్మణుని శిరస్సులను విముచుండగా అన్నీ ఇటున్న దశరథుడు ఒక విధమైన ధైర్యం చేసుకుని కౌశల్య పలికిన పలుకులు పరమ సత్యములు, ఇవన్నీ నన్ను పరీక్షించబోని కల్పించిన తమ సంకల్ప ప్రభావంలే అని నమ్మవుతుంది. తమ పరీక్షలకు నేను ఎంతటి వాళ్ళను తమ అభీష్టం ఎత్తుకో అట్లు నేర్చుకుంది అని గురువుని నమస్కరించి నిలిచి ఉన్న దశరథుని చూసి దశరథుల వారు, మహారాజా గజుడు, చిరంజీవులు సామాన్యులు కాదు, వారి శక్తి సామర్థ్యములు అనంతములు. తెలిసిన వారికే తెలియదు కానీ అన్యులకు అర్థము కాదు, తెలుసుకోలేరు. వారి సంకల్పములకు ఇది ప్రారంభోత్సవం, లోకఖ్యాతికి పునాది, ధర్మ రక్షణకు కంకణము. అతి శీఘ్రంలోనే విజయలక్ష్మిని చేకొని వస్తుంది. చింతింపగా సంతోష హృదయుడపై విశ్వామిత్రుడు వారికి అప్పగించమని నాయనలారా రండి అని రామలక్ష్మణుని తీసుకుని ఇరువురి శ్రమని అందు పవిత్ర హస్తం నుండి మంగళ ప్రదమైన మంత్రాలకు అభివంతించారు. మహదానంతో రామలక్ష్మణుడు గురుదేవులకు విశ్వామిత్రులకు తల్లిదండ్రులకు నమస్కరించి వాళ్ళ దేవులను అందుకుని వెళ్ళటకు సిద్ధమైన వారి తేజస్సును కాంచి దశరథులు పొందవచ్చు దుఃఖమును ఆపుకొని ఇరువురు పిల్లల భుజములపై చేతులు వేసుకుని విశ్వామిత్రులు వారి ఎందుకు వచ్చి నమస్కరించి, స్వామి,
వీరెవరు నేటి నుంచి తమ ప్రేమ గుర్తులు వాళ్ళ యోగక్షేమములు తమకే చెందినవి. వీళ్ళకి ఎట్టి ఇబ్బంది లేకున్నటికై కొంత పరివారమును కూడా పంపాలని ఆజ్ఞాపించిన ప్రస్తావహితులు అని పలికిన దశరథుని పలుకులకు విశ్వామిత్రుడు పక్కును నది వేదివాడ యాగ సంరక్షకులుగా వెళ్ళుచున్న మహావీరులను రక్షించే వారు వేరొక ముందర మనసుకే చేతగాని మహాకార్యం సాధించబో సర్వశక్తిమయులకు సహాయాత్మ ఒకటి ఏర్పాటు చేయాలైనా నీ వాత్సల్యమింత అమాయకులు చేసిందే కానీ లేకుండా నీకు మాత్రము తెలియకపోలేదు. మహారాజా వీరి గట్టి టిక్కట్టు లేక రాక కార్యము పూర్తయిన వెంటనే నేనే స్వయంగా వెంట తొడుకుని వచ్చి నీకు అప్పచెప్పుతుంది. చింతించగా మీ పరిపాలనా విధానమును ఎట్టి ఇబ్బందులు లేక చూసుకుంది అని విశ్వామిత్రుడు లేచి నిలిచిన తక్షణమే అందరూ హస్తములు నోడ్చి నమస్కరించినారు. విశ్వామిత్రుడి ముందు రామలక్ష్మణులు అనుద్ధాలే వెనుక నడుచుతూ నిలుచుండ రాజభవనము సింహద్వారము చెందుకు రామలక్ష్మణులు వచ్చినంతనే దేవదంతులు మోగినవి. పూల వర్షం కురిసింది. వీధి పొడవున శంఖాలు పూరించినారు, బేరీలు మోగించినారు. పుర వీధులు అటు ఇటు స్త్రీ పురుషులు బాల వృద్ధులు ఆశ్చర్య నిపుణులై మహర్షి వెంట కాలినడకను కదులుతున్న పిల్లలను మగసింగము వెంట వెళుతున్న బాలసింగములే కాంచినారు. విషయము తెలియక ఒకరికొకరు ఎక్కడికి వెళుతున్నారని గుసగుసలాడింది. మహారాజు ఆజ్ఞ కనుక మంత్రులు జనులు సింహద్వారం వరకు మాత్రమే వెళ్ళి అక్కడ రామకృష్ణులకు వీడ్కోలకు నసంగి వెనుకకు తిరిగింది. అక్కడ నుండి విశ్వామిత్రుల వారు ముందు రాముడు వెనుక, అతని వెనుక లక్ష్మణుడు కాలిబాటలో నడిచి వెళుచు ఇరుపక్కల అతి సుందరమైన వృక్షములను చూస్తూ ప్రకృతి సహజ సమతుల్యమును వెలుగుచుతూ కొంత దూరం వెళ్ళిన తర్వాత నిర్జల ప్రవేశించగానే విశ్వామిత్రుల వారి ఆజ్ఞానుసారము మణికట్టకు వేళ్లకు కుడుముతోలు కౌచమును తొడుకుని ఇరుము మీదున్న ధనుసులు తీసి హస్తమున సిద్ధం చేసుకుని చుక్కల పోలు కాంతులతో నిర్జనారణ్యము నిశ్శబ్ద వాతావరణమును దట్టమైన అదల మధ్య సింగపు పిల్లల వలె తిరునవ్వులు కలుగుతూ నిర్భయులై విశ్వామిత్రుని అనుసరించుతూ సరియు నది దక్షిణ తీరము చేరింది. సూర్యాస్త మేము కానున్న విశ్వామిత్రుడు రామలక్ష్మణుని గురించి మృదుమధురమైన పలుకులతో నాయనారా ఆలస్యం చేయక నదులు ఆత్మింపుడు సమస్త మంత్రములు మూలాధారమైన బల అతి బల 2 మంత్రములు నిర్ధరించును. ఈ మంత్రములు మహాప్రభావం కలగలే ఉండను. ఇవి ఎట్టి అలసటనైనను క్షణములో తీర్చి ఆయని కలిగించు. ఎన్ని పనులు చేసినను అలసట కలిగించగా వ్యాధులను రానివ్వదు. రాక్షసుల బాధలు కలగకుండా రక్షించను. అంతేకాదు దారిలో నడుచుతున్న సమయంలో ఈ మంత్రము మరింతూ వెళ్ళిన ఆఖరి తప్పులు లేక ఆనందోల్లాసములు ప్రసంగి అతి బలమును కలిగించుతూ వచ్చింది. రామా బల అతి బల అని 2 మంత్రములు సర్వ మంత్రములకే కాక సమస్త శక్తులకు తేజవంతమైనవి అని ఇంకను ఆ మంత్రములు మహత్తరమైన శక్తి సామర్థ్యములను విశ్వామిత్రుల వారు అందించకుండా సంరక్షకుడైన పర్వతమైన రామచంద్రుడు దాని విషయము ఏమీ తెలియని మానవని తల వంపుతూ ఆశ్చర్యముగా ఉన్నట్లు నటించుతున్న లక్ష్మణుడు ఇరువురు చూస్తూ తనలో తాను నవ్వుకుంటుంది. ఇతట లోకోపదేశ నిమిత్తమై రాముడు ఒక విచిత్రమైన ప్రబోధ చేసింది. అది ఏమన్నా మాయ ఎత్తివారినేను క్షణములో తలకిందులు చేయనని, దేహామానమున్నంత వరకు మాయ మందుని వేడదని, ఇది తపస్సులతో జ్ఞానముతో పేరు ప్రతిష్టలతో శక్తి సామర్థ్యాలతో కలుగునది కాదని,
తాను ఆత్మస్వరూపులను తెలుసుకుని సమత్వ బుద్ధితో జగత్తును చూచుతూ ఆ మాయ మరుగున పడినది ఒక నీతిని నిరూపించింది. కాకుండా అతిశక్తివంతమైన అతిబల మంత్రములు తనకెంతయు తాను తపోసంపన్నుడైనప్పటికీ యజ్ఞ సంరక్షణార్థమై దానికి తగిన శక్తి సామర్థ్యం కలవాడు శ్రీరాముడి అని గమనించి రాముడు సామాన్యుడు కాడు, లోక రక్షకుడు, అతను చేయలేని కార్యం అంటూ ఒకటి జగత్తును లేదని దశరథుని చెంత పండించి పుత్రవాత్సల్యమే దీన్నింత అమాయకం చేసిందని ప్రభువు బోధించి ఇక్కడ మాయాబంధుతుడే గుణమోహితుడై రామలక్ష్మణులకు సామాన్య పిల్లల వల్లే భావించి వాళ్ళకి మంత్రోపదేశం చేయుటకు పూనుకున్నట్లు మాయ యొక్క ప్రభావము నిరూపించడమే దీని అంతరాత్మని తప్పక చెప్తుంది. అట్టి మాయను విశ్వామిత్రుడు ఆ నిమిషమును ప్రవేశింపజేయకున్న రామ సంకల్ప కార్యము జరగలేదు. మహర్షులలో ప్రవేశించిన మాయ కొడును మహత్తర కారణం వలన చేయించింది. మహత్తరమైన కారణం చేయించింది. విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞానుసారం రామలక్ష్మణులు సరియు నదిలో ఆచరించింది. విశ్వామిత్రుడు రామచంద్రుడికి వచ్చి బల అతిబల అను ఆ రెండు మంత్రములను ఉపదేశించింది. మాయా మానుషుడైన రాముడు విశ్వామిత్రుడు చెప్పినట్టుగానే పలికి తన తల ఊపుతూ శిష్యత్వం అందుకున్నట్లు ప్రదర్శించాడు. ఇంతలో చీకటి పడి చేత రామలక్ష్మణుడు దగ్గరగా లేత గడ్డిపై పడుటకు ఏర్పాటు చేసి వాళ్ళకు దగ్గరలోనే మెత్తని గడ్డిపై విశ్వామిత్రుడు కూర్చుని అనేక రకముల కథలు చెప్తూ ఉండేది. దారిన నచ్చి అలసిట వచ్చినారా అన్నట్లు రామలక్ష్మణుడు కొంత నిద్రలో కనిపించుడితే విశ్వామిత్రుడు కథలు కాలించి తన ముందు కార్యక్రమం గురించి యోచిస్తుంది. ఇంతలో తెల్లవారు వచ్చింది. పక్షుల మేలుకొలుపులా అన్నట్లు అనేక రంగులలో చేరిన పక్షులు రామలక్ష్మణులను గుర్తించి ఆ పత్రికపై అటు ఇటు ఎగురుతూ శ్రావ్యమైన కంఠముతో శబ్దం చేయించింది. అవి గంధర్వులు గానంగా ఉండేవి. కానీ రామలక్ష్మణులు నిద్ర నుండి మేలుకొనలేదు. గారి నిద్రలో ఉండినటువంటి విశ్వామిత్రుడు గమనించి రాముని చెంతకు వెళ్ళి రామా తొలిసందే అయినది మేలుకొమ్ము అని పలుకును రామకర్ణ కొంతము చేరి రాముడు దిగ్గులు లేచింది. వెంటనే తమ్ముడు లక్ష్మణుడు లేచి ఇరువురు విశ్వామిత్రుడు నమస్కరించి సరైనదిలో స్నానం చేసి ఆచరించి గాయత్రి జపం చేసి ప్రయాణము సిద్ధమై ఋషిగంతా చేతులు కట్టి మంచిది. ఇంత విశ్వామిత్రుడు నాయనలారా, ఇది మన ఆశ్రమమునకు ప్రయాణం సాగించుతుంది కదా అని పలుకనే రాముడు తమ ఆజ్ఞకై వేచి ఉన్నాము అని పలికింది. అంత విశ్వామిత్రుడు ముందు రామలక్ష్మణుడు వెనుక నడుచుంది. ఇంతలో సరియు నది గంగానదిలో సంగమించి స్థలము చేరింది. గంగానది ఆనందంతో తొలగించి నమస్కరించి అన్నదమ్ములు ఇరువురు అటు ఇటు దృష్టిని మలిచింది. ఇంతలో ఆ ప్రాంతమున వారికి ఒక దివ్యమైన ఆశ్రమము కనిపించింది. అది అతి ప్రాచీనమైన ఆశ్రమంగా కనిపించింది. సారం ఆపమంటారండి ఇక్కడ? సార్ ఇంకొక 5 నిమిషాలు చదవండి సార్. ఓకే సార్, ఓకే. ఇంతలో లక్ష్మణుడు స్వామి ఈ పుణ్యాశ్రమం ఏమద్ది, ఇది నివసించి మహానీయుడు పేరేమి అని అడుగుగా మహర్షి మందహాసం చేస్తూ ఆయన విను, పరమశివుడు పార్వతిని పిండి ఆడక పూర్వము ప్రమద గణాలతో ఇక్కడికి వచ్చిన తోడ నియమముతో ఇక్కడి లోక కార్యములు పరిపాలన చేస్తుండగా మన్మథుడు ఇక్కడికి వచ్చి అతని నియమమును అంతరాయం కలిగించగా
శివుడు తన త్రినేత్రము తెచ్చి చూడమని మన్మధుని శరీరము రక్షణకు గర్భం కాంతను. ఈ విధముగా మన్మధుని సర్వాంగములు భస్మైపోయినందున అప్పటి నుండి వారు అనంగుడు అయినాడు. అందుచేత అనగా మన్మధుడు తన అంగాలన్నిటినీ కోల్పోటు చేత ఈ ప్రాంతము అంగదేశం అని పేరు వచ్చింది. ఇది శ్రీమంతమైన దేశము. ఈ ఆశ్రమ బలము శివునిదే. అతని శిష్యులు తరతరం నుండి ఇక్కడనే తపస్సు చేయొచ్చు దైవంలో లీనమవుతున్నారు. పరమ ధార్మికులు మాత్రమే ఇందు నివసించగలుగుతున్నారు. అందులకు అసాధ్యము. మీరు ఇష్టపడిన ఈ రాత్రి ఇక్కడ సేవించి రేపు తెల్లవారగానే గంగా స్నానం చేసి మన ప్రయాణము సాగించవచ్చు అని విశ్వామిత్రుడు తలుపుతూనే రామలక్ష్మణుడు పట్టలేని ఆనందంతో లేదు గంగానది తీరమునకు వెళ్ళి స్నానం ఆచరించి ఇంతలో రామలక్ష్మణుడితో విశ్వామిత్రుడు వారు సమీపంలో ఉన్నారని తెలుసుకుని ఆశ్రమవాసులు తిరిగి వచ్చి విశ్వామిత్రులకు రామలక్ష్మణులకు స్వాగతం చెప్పి ఆశ్రమంలో కొనిపోయింది. ఆనాటి రాత్రి పరమశివ ఆశ్రమం కందమూల ఫలాదుల ఆరగించి ఆశ్రమవాసుల నిత్యానుష్ఠానము నిర్వహించి ఆ స్థాన్వాశ్రమున విశ్వామిత్రుల వారు తెలిపినట్టి పవిత్ర దివ్య కథల నుంచి ఆనందం అనుభవించుతూ కాలమును అవలేలగా గడిపి తెల్లవారగానే స్నాన సంధ్యాదులు కూర్చుని ఆశ్రమవాసుల సెలవు తీసుకుని విశ్వామిత్రుని జంట రామలక్ష్మణులు బయలుదేరి గంగా నదిని దాటవలసి వచ్చినందున స్థాన్వాశ్రమవాసులు వారి కోరికపై అమర్చిన నావను తీరమునకు తెచ్చి విశ్వామిత్రుడు వారిని రామలక్ష్మణులను ఆవల గట్టునకు తెచ్చి విశ్వామిత్రుడి వద్ద సెలవు తీసుకుని వెనుకకు తిరిగి ఇందులకు విశ్వామిత్రుడు సంతరించి వారి భక్తి ప్రబద్ధులకు కొనియాడి ఆశీర్వదించి పొందింది. ఇంతలో ఒక పెద్ద ప్రళయ శబ్దం వినిపించుండేది. జలము పెద్ద పెద్ద నురుగు తెప్పలతో నిమిషములకు పొందుతూ ఉన్నది. దీనిని రాముడు చూసి, స్వామి, ఈ శబ్దం ఏమిటి? ఈ ప్రవాహము ఇప్పటికిప్పుడే ఇంత పొంగులతో పొందుతున్నది తెలుపమని త్వరగా విశ్వామిత్రుడు రామ అతి ప్రశాంతంగా ప్రవహించు గంగా నది అందు అతి ఉరవడిగా ప్రవహించు సరియు నది ఒడి చేత ఈ ప్రళయ శబ్దము ఏర్పడింది. అంతేకాని మరేమీ కాదని ప్రశాంతంగా తిరుగుతూ రామ పూర్వము బ్రహ్మ మనసా సంకల్పించడం చేత కైలాస పర్వతం ఒక సరస్సు ఏర్పడింది. మనసా ఏర్పడిన సరస్సు చేర్చడానికి మానవ సరోవరం అని దేవతలు నామకరణం చేశారు. ఆ సరస్సు నుండి పొంగి వలన ప్రవాహమే సరియు నది. ఆ సరియు నది అయోధ్యను ఆవరించి ప్రవహించి ఇక్కడికి వచ్చి గంగలో పడుతుంది. అది బ్రహ్మదేవుని మానస సరోవరం నుండి ఉద్భవించు చేత ఆ సరియు నదిని నదిగా సార్థక్యం పొందింది అని నది విశిష్టను వివరించుతూ దక్షిణ తీరము తీరి ఆకుండా దట్టమైన అరణ్యమును ప్రవేశించింది. అది మహాభయంకరంగా ఉండేది. దాన్ని చూసి రాముడు, స్వామి, ఈ అరణ్యమును మనుషులు ఏనాడు సంచారం చేసిన చిన్నులు కనిపిస్తుంది లేదని. ఇంతలో పులులు, సింహములు, ఇంకను అనేక చిల్లర మృగములు అరుపులు భూమి వద్దలన్నట్టు వినిపిస్తుంది. కొన్ని మృగములు ఒకదానితో ఒకటి పోట్లాడుతూ ప్రవర్తిస్తూ పరిగెత్తి దృశ్యములు కాంచింది. ఆ అరణ్యమంతయు ఎత్తుచిన ఏరుమద్ది, మారేడు, తుమ్మ, రేగు పొదలు మొదలైనవి చూసి ఉండదు. దారి లేదు. నూతన దారిని వారే కల్పించుకోవాల్సి వచ్చింది. ఇంతలో లక్ష్మణుడు, స్వామి, ఆ భీకరాన్ని
ఆ భీకరాన్ని ఎవరిది, దీని పేరేమిటి అని ప్రశ్నించింది. విశ్వామిత్రుడు లక్ష్మణ, పూర్వము ధనధాన్య సముద్రము అయిన మలద కరుసులు అనే రెండు దేశములు ఇక్కడ ఉన్నది. అవి సాక్షాత్తు దేవతల దేశముల వలె వదిలినవి. అసలు దేవతలే ఆ రెండు దేశములను నిర్మించి వచ్చును. పూర్వము దేవేంద్రుడు పుత్రాసురుని సంహారం చేసినప్పుడు అతనికి ఆ శుచి అశుచి అయినది. అంతేకాదు ఆయన ఘోరమైన ఆకలితో బాధపడసాగాడు. అప్పుడు అతనిని దేవతలు మనసులు ఇక్కడికి కొనుగొచ్చి గంగలో స్నానం చేయించి కడవలు గంగాజలమును మంతగా అతను చేసి అతని తలపై కుమ్మరించింది. అంతటితో ఆయనకు పట్టిన బ్రహ్మహత్య పాపము పోయినది. అసుకి ఆకలి మాయమైనది. బ్రహ్మదేవుడు సంతోషించాడు. ఈ ప్రదేశంలో దోషమలము పోయినది కనుక మలదమనీయులు పారవశము పోయినది కనుక పరవశమనీయులు రెండు దేశములుగా ప్రసిద్ధించారు. అతి జ్ఞాపకార్థమై దేవతలు ఈ రెండు పేర్లతో రెండు ధాన్య సదుపాయంతో వర్ధిల్లినట్లు సంకల్పించింది. సాయిరాం ఆపమంటారా? ఈ పేరాతో ఆపండి సార్. సాయిరాం సార్. ఇంతలో ఈ దేశముల మధ్య తాటకైన రాక్షసి విజృంభించి సర్వమును ధ్వంసం చేయతోడగలి. అది యక్షిని కామరూపిణి. అది పుట్టుకతోనే ఏనుగుల బలముతో పుట్టిందని వదంతి. ఆమె తిరిగి మారీచుడను కొడుకును అన్నది. వాడు ఇంద్రుడంతటి పరాక్రమంతుడు. తల్లి కొడుకులు ఎరువులు చేరి ప్రజలను నానార్థములుగా బాధపెట్టు తాటికి. ఆ దుష్ట చారిణి అయిన తాటకి గల అన్యమే దీనికి 1.5 యోజనాల దూరంలో ఉంది. సాయిరాం సార్. ఈ అవకాశం స్వామితో శ్రీ లక్ష్మీనారాయణ గారి దంపతులకు సాయిరాం.